హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. సో ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చే ఎన్నికల సమయం వరకు కూడా హాజరు కాకపోవచ్చు. ఆ విషయాన్ని రజతోత్సవ సభలో స్వయంగా కేసీఆరే చెప్పుకున్నారు. ఈ అసెంబ్లీలో పిచ్చి మాటలు లేకపోతే కూరగాయల ముచ్చట్లు వినడానికి రావాలా, అంత పిల్లగాలున్నారు లేకుంటే అంత చిల్లరగాలున్నారు అనే ధోరణిలో ఆ రకమైన కాంటెక్స్లో ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్న తప్పంతా ఎక్కడంటే కేసీఆర్ తనకు తాను దైవాంశ సంభూతుడని అనుకుంటాడు ఒక యాంగిల్. కేసీఆర్ను దేవుణ్ణి చేసి పారేసి సార్ మీరు 6 నెలలకోసారి సంవత్సరంకోసారి మాత్రమే బయట కనబడాలి అని చెప్పే ముఠాలు ఉన్నాయి అక్కడ. ఈ భజన బృందాలు ముఠాలు అంటే ఆయన రాజకీయంగా దెబ్బతీస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళే ఆయన దెబ్బతీస్తున్నారు. ఇదంతా చెప్పి సార్ మీరు ఇంత పెద్ద తోపు లీడరు, మీరు జాతీయ లీడరు, లేకుంటే మీరు ట్రంప్తో సమానం, మీరు అంతర్జాతీయ స్థాయి నాయకుడు సార్, మీరు అసలు మీ ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది సార్, ఎవరు మీలాగా ఆలోచించలేరు సార్. ఇట్లా కేసీఆర్ను మొత్తంగా దెబ్బతీస్తున్నది ఎవరంటే చుట్టూ ఉన్న కోటరీ. బహుశా ఈ కోటరీ చెప్పిందే కేసీఆర్ కూడా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యనే ఆయన కొడుకు కేటీఆర్ ఈ విషయాన్ని చెప్పాడు. ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడంతా కూడా ఆయన స్థాయి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అసెంబ్లీకి ఆయన ఎందుకు రావాలి, అసెంబ్లీకి ఎందుకు రావాలి, అంత పిల్లగాలు ఉన్నారు అక్కడ అనేది చెప్పాడు. వ్యక్తులు లేరు. ఇది కేటీఆర్ మాట, కేటీఆర్ చెప్పిన విషయం. సో కేసీఆర్ స్థాయి నాయకులు లేరండి. కేసీఆర్ అంతర్జాతీయ స్థాయి వ్యక్తి. మనం ఇంకా చెప్పాలంటే ట్రంప్తో సమానమైన వ్యక్తి, లేదా మన రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమానమైన వ్యక్తి, లేకుంటే భారతదేశం వరకు వస్తే మోడీతో ఢీకొనగలిగిన వ్యక్తి. ఈ రకమైన వ్యక్తిత్వం, ఈ రకమైన ప్రతిభ, సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు, వ్యూహరచన పటిమ ఇవన్నీ ఉన్న వ్యక్తి కనుక కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీ రావడం ఏంటండి నాన్సెన్స్ అని కేటీఆర్ అన్నాడు. కరెక్ట్గా కేటీఆర్ ఏం చెప్పాడో దాన్నే కేసీఆర్ కూడా తన ప్రసంగంలో రజతోత్సవ సభలో ఎండార్స్ చేసేసాడు, ఆమోదించాడు. నేను అసెంబ్లీకి రావడం ఏంటి, దేనికి రావాలి, ఎందుకు, ఏంటి, ఎవడు ముచ్చట్లు వినాలి అని అన్నాడు. కనుక ఇక అసెంబ్లీకి ఆయన రాడు. ఆయన ముఖ్యమంత్రిగానే మళ్ళీ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే ఆయన అసెంబ్లీలో కాలు మోపనున్నట్టుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.